12th వీక్ సెకండ్ డే ఈవినింగ్ వరకు జరిగినటువంటి ఓటింగ్ రిజల్ట్. అంటే ఈ రోజు ఈవినింగ్ వరకు ఎలాంటి ఓటింగ్ జరిగింది అని ఆల్మోస్ట్ ఒక 50 సైట్స్ దాకా చెక్ చేస్తే యూట్యూబ్ లో 4 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. ఈ 4 ఆప్షన్స్ ని చెక్ చేసినప్పుడు విన్నర్ గా ఉండేది ఒకరు వస్తున్నారు టాప్ లో. మిగతా ఓవరాల్ గా 8 మెంబర్స్ ని గనక చూసినట్లయితే అక్కడ విన్నర్ వేరే, అంటే ఫస్ట్ ప్లేస్ లో వేరే వాళ్ళ నెంబర్ వస్తుంది. అది మొత్తం కూడా ఎలా వచ్చేది మరి యూట్యూబ్ ప్రకారం గనక చూస్తే ఎవరు టాప్ 1 లో దూసుకెళ్తున్నారు ఈ వారం, మిగతా బయట ఇన్స్టాగ్రామ్ కావచ్చు, గూగుల్ ఫార్మ్స్ లో కావచ్చు, ఇక్కడ వీటిల్లో కనుక చూసినప్పుడు వేరే నేమ్ వస్తుంది ఫస్ట్ ప్లేస్ లో. ఎవరికి ఎలాంటి ఓటింగ్ జరుగుతుంది ఏంది అనేది క్లియర్ గా చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా కష్టపడి అన్ని సైట్స్ చెక్ చేసుకొని వీడియో చేయాల్సి ఉంటది. కొంచెం మీరు మంచి మనస్సు చేసుకొని ఒక లైక్ కొడితే చాలు. మీరు మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి చాలు. ఇక ఎలా ఉంది ఓటింగ్ సంగతి అంటే కంప్లీట్ గా ఇలా ఉన్నది, ఇలా తిరిగేసింది. ఆల్మోస్ట్ చేంజ్ అయిపోయింది ఓటింగ్. మీరు ఎలిమినేషన్ ఎవరు ఉంటారు అనుకుంటున్నారో కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. ఈ వారం గనక డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరెవరు ఎలిమినేట్ అవుతారు, సింగిల్ ఎలిమినేషన్ ఉంటే ఎవరు ఎలిమినేట్ అవుతారు, కొత్త పేర్లు వచ్చేసినాయి. కంప్లీట్ గా ఎలిమినేషన్ కి క్లియర్ గా చాలా అంటే చాలా మార్పులు వచ్చినాయి. క్లియర్ కట్ గా చూద్దాం. ఇక ఫస్ట్ మనం 4 నేమ్సే ఉంటున్నాయి యూట్యూబ్ ప్రకారం చూద్దాం. యూట్యూబ్ ప్రకారం మీరు కూడా జనరల్ గా చూస్తారు కాబట్టి అందరి ఛానల్స్ కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే తెలుస్తుంది ఎక్కడ ఓటింగ్ పోల్ ఎవరికి ఎక్కువ ఉందనేది. ఇక్కడ దాయడానికి ఏమీ లేదు. క్లియర్ కట్ గా యూట్యూబ్ లో ఉన్నటువంటి 4 మెంబర్స్ కి సంబంధించినటువంటి ఓటింగ్ రిజల్ట్ కనుక చెక్ చేసినట్లయితే ఆల్మోస్ట్ కళ్యాణ్ పడాల ముందుకు వచ్చేసిండు. కళ్యాణ్ పడాల ఓటింగ్ లో యూట్యూబ్ లో జరిగేటువంటి 4 మెంబర్స్ ఓటింగ్ లో కనుక మీరు చూసినట్లయితే కళ్యాణ్ పడాల నెంబర్ 1 ప్లేస్ లో ఉండు. 100% కళ్యాణ్ ఢీ కొడతాడా తనుజని, ఢీ కొట్టే అంత ఛాన్స్ ఉన్నదా అని అనుకోరు. 10%, 8%, 5%, 3%, 2%, 1 ఈక్వల్. ఇవాళ చూస్తే దాటుకొని వెళ్ళి ఒక 2%, 3%, 4% ఈ డిఫరెన్స్ తనుజకి అండ్ కళ్యాణ్ మధ్య ఏర్పడ్డది. కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్ లో దూసుకెళ్తుండు. యూట్యూబ్ ప్రకారం కనుక చూసినట్లయితే 4 మెంబర్స్ కనుక కన్సిడర్ చేస్తే కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్ లో దూసుకెళ్తుండు. తనుజ వెనకబడిపోయింది, సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయింది. ఇది మీరు తనుజ ఫ్యాన్స్ కనుక మీరు చూస్తున్నట్లయితే మీరు బాధపడితే నేను ఏం చేయలేను. అంటే నేను ఉన్నది రియాలిటీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే నేను ఆడ ఓటింగ్ లేకపోయినా సరే ఉంది, ఫుల్ గా పడుతుంది, తనుజకు ఓటింగ్ పడుతుంది అంటే అది నేను మిమ్మల్ని మోసం చేసినట్టే అవుతుంది. కాబట్టి మీరు తనుజ బ్యాక్ ఉండొద్దు అనుకుంటే ఓట్లు వేయండి. కాన్స్టెంట్ గా ఓట్లు వేస్తే ఖచ్చితంగా నెంబర్ 1 ప్లేస్ కామెనే వస్తుంది. మీరు కూడా చూడొచ్చు, చెక్ చేయొచ్చు. యూట్యూబ్ లో కనుక చెక్ చేస్తే కంప్లీట్ గా కళ్యాణ్ ఆల్మోస్ట్ ఎక్కువ ఓటింగ్ పోల్స్ లో కళ్యాణ్ ముందుకు వచ్చేసిండు. నిన్నటి వరకు నిన్న నామినేషన్స్ కి ముందు వరకు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినప్పటికి కూడా మనం చెక్ చేస్తే కంప్లీట్ గా యూట్యూబ్ ఛానల్స్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, గూగుల్ ఫార్మ్స్ లో కావచ్చు, ఎక్కడైనా సరే తనుజ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. తనుజకి కొంత లాస్ట్ వీక్ నామినేషన్స్ లోకి రాకపోవడం కూడా కొంత ఎఫెక్ట్ అయ్యిండొచ్చు. తను నామినేషన్స్ రాకపోయినా సరే మనం పెట్టినటువంటి పోల్స్ లో ఎక్కడైనా తనుజని ఇంక్లూడ్ చేస్తే ఖచ్చితంగా తనుజని నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. కానీ ఈ రోజు నిన్నటి నుంచి కనుక మనం ఓటింగ్ ని సరళని అబ్జర్వ్ చేస్తే నిన్న కొంత తక్కువ ఉండే, ఈక్వల్ గా ఉన్నారా అనే సిచ్యువేషన్ ఉండే. ఈ రోజుకి వచ్చేసరికల్లా డిఫరెన్స్ వచ్చేసింది. యూట్యూబ్ ఓటింగ్ ప్రకారం కనుక మీరు చూసినట్లయితే నెంబర్ 1 ప్లేస్ లో కళ్యాణ్ దూసుకెళ్తున్నాడు. కళ్యాణ్ ఫ్యాన్స్ నిజంగా వాళ్ళు ఒకటే, కళ్యాణ్ నుంచి వాళ్ళు కోరుకునేది ఒకటే, అతని జెన్యూనిటీకి కావచ్చు, అతని నిజాయితీకి కావచ్చు, అతను టీమ్ కి ఇచ్చేటువంటి ఎంత ఒకవేళ టీం మెంబర్సే అతన్ని వెన్నుపోటు పొడిచి బయటికి పంపినా కూడా ఆ టీం కోసమే పోరాడుతుండు, ఆ టీం కి హెల్ప్ చేస్తుండు, ఆ టీం గెలవడానికి ప్రయత్నిస్తుండు. వేరే వాళ్ళ టీం అడిగినా కూడా చేయట్లే. అంత జెన్యున్ గా ఉంటుంది కాబట్టి కళ్యాణ్ అదొక్క విషయంలో నాకు తెలిసి ఆడియన్స్ కి బీభత్సంగా కనెక్ట్ అవుతుండు. ప్రతి రోజుకి కళ్యాణ్ కి ఓటింగ్ పెరుగుతుంది. తనుజ గారి విషయానికి వచ్చేసరికల్లా మొన్నటి వరకు చాలా హైపర్ ఉన్నటువంటి తనుజ గారు నిన్న నామినేషన్స్ లో దివ్యతోటి కొంచెం బాగానే బ్యాలెన్స్ గా మాట్లాడారు, క్లియర్ చేస్తున్నారు. కానీ అది కొంచెం ఆడియన్స్ ఇంకొద్ది ఎక్స్పెక్ట్ చేస్తురేమో తనుజ గారి గురించి, ఆమె నుంచి ఇంకొంచెం బెటర్ గా ఎక్స్పెక్ట్ చేస్తుండొచ్చు. ఇంకొంచెం తనుజ ఇంకా డిపెండ్ బాగా చేయాలి, పాయింట్స్ కరెక్ట్ గా పెట్టాలి అని ఆలోచిస్తుండొచ్చు. మొత్తానికి కొంత వెనకబడింది తనుజ అనేది మాత్రం సత్యం. ఇది మీరు అది అర్థం చేసుకోవాలి. తనుజ ఫ్యాన్స్ మీరు అర్థం చేసుకొని ఓటింగ్స్ వేసుకోండి. మనం చేసేది ఏం లేదు. మీరు ఖచ్చితంగా తనుజనే ముందుకు వెళ్ళాలరా అంటే మొన్నటి వరకు
ఫస్ట్ వీక్ నుంచి కనుక చూసుకుంటే మొన్న ఎండింగ్ వరకు కంప్లీట్ గా తనుజనే నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. వన్ సైడ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకున్నాం. దాంట్లో ఏ మాత్రం సందేహం లేదు. ఎవరన్నా నామినేషన్ లో తనుజ. కానీ ఇవాళ మొత్తం మారిపోయింది. కళ్యాణ్ వచ్చేసిండు ఆ ప్లేస్ కి. కళ్యాణ్ ఇన్స్టాలో గూగుల్ ఫార్మ్స్ లో అక్కడ కనుక చూస్తే కళ్యాణ్ కొంచెం 2-3% ఓటింగ్ తోటి కళ్యాణ్ వెనకుండు, తనుజ ముందు ఉంది. కానీ ఇది ఇలానే కొనసాగుతుందా లేదా అని చూడాలి. ఇవాళ ఇంకొక బాంబు పేలింది. ఆ బాంబు ఏందో తెలుసా? ఇవాళ జరిగినటువంటి ఓటింగ్స్ లో ఇవాళ జరిగినటువంటి టాస్కుల్లో కళ్యాణ్ ప్రియాంక ఆడినటువంటి టాస్క్ లో కళ్యాణ్ గెలిచాడు. ఇది కూడా కొంత ఎఫెక్ట్ చూపించి ఇంకొంచెం ముందుకు వెళ్లే అవకాశం అయితే కళ్యాణ్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి. న్యూట్రల్ ఆడియన్స్ గనక ఇంకొంచెం కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే ముందుకు వెళ్తాడు. ఆ న్యూట్రల్ ఆడియన్స్ తనుజకు గనక సపోర్ట్ చేస్తే తనుజ ముందుకు వస్తుంది. కానీ ఒకటైతే క్లియర్ చేయాలనుకుంటున్నా, కళ్యాణ్ ఓటింగ్ యూట్యూబ్ ఛానల్స్ లో మనం పోల్స్ లో కనుక మీరు ఎక్కడ చెక్ చేసినా సరే కంప్లీట్ గా కళ్యాణ్ ఆధిక్యతను ప్రదర్శిస్తుండు. టాప్ లోకి వచ్చేసిండు, నెంబర్ 1 ప్లేస్. అది సిచ్యువేషన్. మనం ఇది సంగతి. ఇక్కడ యూట్యూబ్ లో తర్వాత ప్లేస్ కనుక చూస్తే ఇమాన్యుయల్ ఉన్నారు. ఇమాన్యుయల్ 3rd ప్లేస్ లో ఉండు. 4th ప్లేస్ లో డేమాన్ కొన్ని చోట్ల వస్తారు, కొన్ని చోట్ల సంజన గారు వస్తారు, కొన్ని చోట్ల బర్ని గారు ఉంటారు. ఈ రకంగా ఉంది 3rd ప్లేస్. 3rd ప్లేస్ కొంచెం జిగ్ అటు ఇటు ఉంటుంది యూట్యూబ్ లో. వీళ్ళ ఇద్దరిది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఓటింగ్. ఆల్మోస్ట్ పరిశాన్ అనిపిస్తుంది మీరు కనుక అబ్జర్వ్ చేస్తే. కొన్ని చోట్ల 80% అబోవ్ వీళ్ళిద్దరికే ఉంది. కొన్ని చోట్ల 65% అబోవ్ ఉంది. అంటే 65% అబోవ్ ఓటింగ్ నువ్వు ఏ ఛానల్లో చూడు, ఎక్కడ చూడు, ఆ 65% ఓటింగ్ అనేది నలుగురిని పెట్టినా కూడా వీళ్ళిద్దరికే ఉంది. 80% ఓటింగ్ కూడా 85%, 84% ఓటింగ్ కూడా వీళ్ళిద్దరికే ఉంది. అంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నారు ఇద్దరు. మిగతా వాళ్ళందరికీ కలిపి 15%, 16, 20% లోనే వాళ్ళు అడ్జస్ట్ అవుతుంటే వీళ్ళకి మాత్రం ఈ స్థాయిలో ఉంది. ఇంకొకటి ఇమాన్యుయల్ కి ఒక 9%, 10%, 8% ఇలా ఇమాన్యుయల్ ఓటింగ్ జరుగుతుంది. తర్వాత ఉన్నటువంటి బర్ని గారు కావచ్చు, డేమన్ కావచ్చు, సంజన గారు కావచ్చు, వీళ్ళకి 6%, 4% ఇలా ఉంది. ఊహించని విధంగా ఈసారి ఎలిమినేషన్ లో ఎవరు ఉంటున్నారో తెలుసా మీకు? ఎలిమినేషన్ లో అతి తక్కువ ఓటింగ్ నమోదవుతుంది. సుమన్ గారికి లీస్ట్ ఓటింగ్ నమోదవుతుంది. చాలా ప్లేసుల్లో గనక చెక్ చేస్తే సుమన్ గారిని సపరేట్ గా పెట్టి మిగతా వాళ్ళతో గనక ఈ 8 మెంబర్స్ కనుక పెట్టి చూస్తే అది యూట్యూబ్ లో కుదరట్లేదు. ఇన్స్టాలో అండ్ గూగుల్ ఫార్మ్స్ లో కనుక చూసినట్లయితే 8 మెంబర్స్ ఉంటారు కాబట్టి అక్కడ అందరినీ చెక్ చేసుకుంటే ఇక్కడ తనుజ గారు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారు. 2nd ప్లేస్ లో కళ్యాణ్ వచ్చేసిండు. 3rd ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉన్నాడు. 4th లో సంజన గారికి ఓటింగ్ పెరిగింది. ఇన్స్టాలో మాత్రం సంజన గారికి ఉంది, యూట్యూబ్ లో లేదు. కానీ ఇన్స్టాలో ఉంది ఆమెకి. దాంట్లో ఆమె 4th ప్లేస్ లో వస్తారు. తర్వాతకి బర్ని గారు, డేమాన్, తర్వాతకి దివ్య గారు వస్తున్నారు. దాని తర్వాతకి చూస్తే సుమన్ శెట్టి గారు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు. ఎస్, దివ్య 7th ప్లేస్ లో ఉంటే సుమన్ శెట్టి గారు 8th ప్లేస్ లో ఉన్నారు. చాలా పోల్స్ లో ఈసారి ఆల్మోస్ట్ సుమన్ గారికి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ సుమన్ గారికి చాలా లీస్ట్ ఓటింగ్ జరుగుతుంది. సుమన్ గారికి దివ్యకు కూడా ఒక 2% డిఫరెన్స్ ఉంది. కొంచెం కాదు, 2% ఉంది. డబుల్ ఎలిమినేషన్ కనుక ఉంటే మాత్రం వీళ్ళిద్దరికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. దాని తర్వాతకి బర్ని గారు కావచ్చు, డైమండ్, సంజన గారు కావచ్చు, వీళ్ళు కొంచెం పైన ఉన్నారు. 7%, 8% ఓటింగ్ తోటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంత చెప్పలేము. ఇప్పుడు ఉన్నటువంటి టాస్కుల్లో ఇప్పుడు ఈ రోజు ఫస్ట్ కళ్యాణ్ టాస్క్ ఆడిండు, అదేవిధంగా బర్ని గారు టాస్క్ ఆడారు, తనుజ గారు టాస్క్ ఆడారు. 3 టాస్కులు జరుగుతాయి ఈ రోజు. దానికి సంబంధించి ఆల్రెడీ 2 ప్రోమోలు వచ్చినాయి. ఫస్ట్ టాస్క్ లో బర్ని గారు ఆడతారు, రిజల్ట్ ఎలా ఉన్నా. తర్వాతకి ప్రియాంక తోటి కళ్యాణ్ ఆడతాడు, ఆ రిజల్ట్. దాని తర్వాతకి తనుజ ప్రేరణ గారితో ఆడతారు, దాని రిజల్ట్. ఇవన్నీ కూడా కొంత, ఎందుకంటే ఒకసారి టాస్క్ ఆడిన అంటే కథం వీక్ మొత్తం మళ్ళీ ఆడడానికి లేకుండా ఉండొచ్చు. వచ్చిన వాళ్ళు ఆల్రెడీ అవకాశం వచ్చిన వాళ్ళకి మళ్ళీ ఇస్తారా ఇవ్వరా అనేది మనకు తెలియదు. కాబట్టి ఆ సిచ్యువేషన్ బట్టి మళ్ళీ ఒకసారి ఆడిన అంటే మళ్ళీ ఇంకొకసారి ఆడడానికి అవకాశం ఉంటుందో లేదో తెలియదు. కాబట్టి ప్రజెంట్ ఓటింగ్ అయితే ఇది లీస్ట్ ఓటింగ్ సుమన్ శెట్టి గారి ఓటింగ్ నడుస్తుంది. దాని తర్వాత దివ్య గారు, దాని తర్వాత బర్ని గారు, డేమాన్ పవన్, సంజన గారు వీళ్ళు ఉన్నారు. ఇది పరిస్థితి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. కళ్యాణ్ మాత్రం యూట్యూబ్ ని షేక్ చేస్తుండు, దాటుకొని నెంబర్ 1 ప్లేస్ కి వచ్చిండు. ఇన్స్టాలో మాత్రం తనుజ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఇది ట్రూ. మీరు అర్థం చేసుకోండి. మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, తనుజ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కావచ్చు, సంజన గారి ఫ్యాన్స్ కావచ్చు, ఎవరి ఫ్యాన్స్ అని కానీ ఓట్లు వేసుకోండి. చాలా తారుమారు అవుతున్నాయి కాబట్టి మీరు ఓట్లు వేసుకొని పర్ఫెక్ట్ గా మిస్డ్ కాల్స్ లో కావచ్చు, జియో హాట్స్టార్ లో ఓటు కావచ్చు, ఇవన్నీ వేసుకుంటే కొంచెం ఏమైనా మార్చే అవకాశం ఉంటుంది. లేదంటే చాలా అంటే చాలా మార్పులు వచ్చే అవకాశం అయితే 100% ఉంది. ఇది ఫ్రెండ్స్.